అంతేకాదు రికార్డులు మనం రాయమంటున్నారు. రికార్డుల కోసం అని చెప్పేసి ఏట 1000 రూపాయల నుంచి 1200, 1500 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సి వస్తాము. ఈ డబ్బులు ఎక్కడి నుంచి పెట్టాలి అని చెప్పంటే మీరు సొంత డబ్బులు పెట్టి కొనుక్కొని మీరు చేయమని చెప్పేసి అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. అయ్యా రికార్డులు పెట్టమని చెప్పేసి గవర్నమెంట్ రికార్డులు ప్రతిమీ గవర్నమెంట్ చెప్తున్నప్పుడు రికార్డులు ఇవ్వాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్లే కదా అని చెప్పంటే నాగే మేమే ఇస్తామని చెప్పేసి ఫిబ్రవరి 9వ తారీఖు నాడు ఒప్పందంలో రాశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రికార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం కావడం లేదు. ఎంత ఖర్చు అవుతుంది మరి దీనికి? నిజం చెప్పాలంటే గవర్నమెంటే రికార్డులు ఇవ్వాల్సి వస్తే 1000 రూపాయలు 1200 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నేరుగా బల్క్లో కొంటారు. తలా 200-300 రూపాయలు ఖర్చు పెట్టేసేస్తే కనుక మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి ఆశా వర్కర్లందరికీ రికార్డులు కొని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయినా సరే ఒక పక్కేమో రికార్డులు వాళ్ళు ఇవ్వడం లేదు, రెండో పక్క కింద ఉన్నటువంటి ఆయన ఏఎన్ఎంలు, హెచ్ఓలు, ఇతర సిహెచ్ఓలు, పిహెచ్ఎంలు ఇటువంటి వాళ్ళంతా కూడా మీరు రికార్డులు కొని పెట్టాల్సింది అని చెప్పేసి ఒత్తిడి చేస్తా ఉన్నారు. మరి ఈ రకమైనటువంటి భారం ఎవరు భరించాలి అని చెప్పేసి మనం ప్రశ్నిస్తా ఉన్నాం. సెల్ ఫోన్లో పనిచేయాలి, ఉదయం 9 గంటలకల్లా ఈ ఆశాలో లాగిన్ కావాలి అని చెప్పేసి అధికారులు ఆదేశాలు ఇచ్చారు. మనం లాగిన్ అవటానికి ప్రయత్నం చేస్తున్నాం, అది లాగు కాకలా. మరి అది లాగ్ కాకపోతే మనం ఏం చేయాలి? నువ్వు అవన్నీ మాకు అనవసరం, నువ్వు లాగిన్ కాకపోతే నువ్వు పని చేయనట్టే అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఈ రకంగా గవర్నమెంటే ఇవ్వాల్సినటువంటి ఫోనుల్ని అది సక్రమంగా పని చేయకపోయినా సరే గవర్నమెంట్ తరఫున ఉండేటువంటి వాళ్ళు పట్టించుకోకపోతే మనం దీనికి ఏంటి దీని పరిష్కారం అని చెప్పేసి మనం ముందున్న ప్రశ్న. అందుకనే విధి లేని పరిస్థితుల్లో అయ్యా మీరు ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే మేము నిరసన కార్యక్రమం చేపడతాం అని చెప్పేసి ప్రభుత్వానికి కాగితం కూడా ఇచ్చాం. జనరల్ ఏంటంటే అధికారులకు మెమోరాండం ఇచ్చినప్పుడైనా వాళ్ళు చదివి ఈ సమస్యలు అక్కడ రాదమ్మా, ఇది పరిష్కారం చేస్తాం, ఇది 4 రోజులు పరిష్కారం చేస్తామని చెప్పేసి తెలిసి ఒక హామీ ఇస్తారని చెప్పేసి ఆశించాం. కానీ నేను మెమోరాండం ఇచ్చి అలా 18వ తారీఖు ధర్నా చేస్తాం అని చెప్పేసి మెమోరాండం ఇచ్చి 20 రోజులైనా సరే ఇంతవరకు కనీసం తీసినటువంటి కూడా ఏం లేదు. అందుకని విధి లేనటువంటి పరిస్థితుల్లో ఈ ఆశా వర్కర్లు, అంగన్వాడీలు ఇటువంటి వాళ్ళంతా ధర్నాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొంతమంది ఏమంటున్నారు, ఏమండి కొంతమంది ఏమంటున్నారంటే ఏమంటే గవర్నమెంట్ వచ్చింది అప్పుడే కదా, అప్పుడే మీరు ధర్నాలకు దిగుతున్నారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే నీరు ప్యాకెట్ రేట్లు గతంలో కంటే 40 రూపాయలు పైగా ధరలు పెరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు 60 రూపాయల నుంచి కింద పెరగడంలో, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే బియ్యం రేట్లు పెరుగుతున్నాయి. కూరగాయల రేట్లు ఏ వస్తువు తీసుకున్నా, ఏ కూరగాయలు తీసుకున్నా 40-50 రూపాయలకు తక్కువ లేనా.